హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఊర్లో వర్షం పడుతుంది. మా బాబు చూడండి అలా బయటికి వెళ్ళి వర్షంలో తడవడానికని వెళ్తున్నాడు. మేము వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది నాన్న, ఎందుకు వెళ్తున్నావు అంటే మరీ లోపలికి వచ్చాడు. పైనుంచి అలా వర్షం చినుకులు పడుతుంటే అక్కడే ఉన్నాడు ఆ మూల్లో. రమ్మన్న కూడా రాలేదు. ఇంకా మేము కూడా ఆడుకునిలే అనేసి వదిలేసాం. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మా బాబుకి వర్షం అంటే చాలా ఇష్టము, కానీ జలుబు చేస్తుంది కదా అన్నట్టుగా మేమే బయటికి పంపించాము. తర్వాత ఇంకా ఈవినింగ్ అలా వర్షం తగ్గిన తర్వాత మేము అలా బయటికి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరి వెళ్తున్నాం. వాకింగ్లా ఉంటుంది అనేసి నేను, మా వదిన, మా పాప బయలుదేరి అలా బయటికి వెళ్ళి మా పాప చూడండి ఇసుకలో ఆడుకుంటుంది. ఇసుక అంతా తడిసిపోయింది. నాన్న కూడా వినలేదు, ఆడుకుంటుంది. ఇది కొండపైకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇక్కడ కొండపైన శివలింగము అలాగే నందీశ్వరుడు ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మేము కొండ పైన వరకు వెళ్ళలేదు, ఎందుకంటే అంత పైకి పోవడానికి కాలేదు పాపను తీసుకొని. అందుకనేసి ఇంకా సగం వరకు వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. చూడండి పైన అబ్జర్వ్ చేస్తే నందీశ్వరుడు శివలింగం కనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ అంత ఇదిగా లేదు. క్లైమేట్ అనేది కొంచెం ఇదిగా ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇంకా మేమైతే రిటర్న్ అనేది వచ్చేస్తున్నాము. అలా వస్తూ ఉంటే దారిలో చెట్టు కొమ్మ కావాలి అనేసి పాప అడుగుతుంటే ఇంకా మా వదిన తీసి ఇచ్చింది. అలా ఆడుకుంటూ ఉన్నారు. అందులో చినుకులు పడుతుంటే పాప ఎంజాయ్ చేస్తూ ఉంది, అలా ఆడుకుంటూ ఉంది. తర్వాత ఇంక మేము అలాగే బయలుదేరేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా మా అన్న చీరలు అనేది నేస్తారు ఫ్రెండ్స్, అంటే మగ్గము అంటారు కదా, అలా చేస్తారు. చీరలు అనేటివి నేస్తారనమాట. ఇవి బోట్లు వేయడం అంటారు. ఇవి నేను వేసిస్తున్నాను. అన్న చీర నేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అన్న చీర ఎలా నేస్తున్నాడు. చూడండి బ్లూ కలర్ శారీ ఎంత బాగుంది కదా. బ్లూ కలర్ అంటే మనకి అందులో పట్టు చీరల్లో బ్లూ కలర్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ శారీ అనేది గోల్డ్ అంతా బార్డర్కి గోల్డ్ వచ్చింది అంత జరి. చూడండి బ్లూ కలర్ శారీ చాలా బాగుంది. ఇలా తయారు చేస్తారనమాట చీరల్ని. ఇంకా మేము బోట్లు అనేది వేసిచ్చి అన్నకి కొంచెం హెల్ప్ చేసేసాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.